రమణ మీరేమన్నారు? అప్పుడు పిల్లలకి తెలిసినదే ఇప్పుడు వస్తున్నప్పుడు మాకు కూడా అర్థం అవుతుందమ్మా. అదే ఆ అదే. ఆ ఆ, అవును, రమణ అది వాళ్ళు తెలుస్తుంది నిత్యం అని చెప్తారు. వస్తూ ఉంటారు లాడ్జ్ మీటింగ్ కి. అది అంటే ఫస్ట్ లో బాధాకరంగా అనిపిస్తుంది, కానీ తర్వాత తర్వాత అది ఏం జరుగుతున్నది అనేది బాగా లోతుగా చూసుకుంటే అది అర్థం అవుతుందమ్మా. అవును. ఆ బాధ వెనకాల ఎంత ప్రేమ ఉందనేది అర్థం అవుతుంది అది. వా వాస్తవం అంతా ఎప్పుడు కఠినంగానే ఉంటుంది మేడం. అది ఆ, ఇంకా దాంట్లో ఇది చేయడానికి లేదు. వాస్తవం కఠినంగా ఉండదు, గర్వం ఉంటే కఠినంగా ఉంటుంది. గర్వం లేకపోతే హత్య లేదన్నారు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు కఠినం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ, మాలో అంటే పేరుకుపోయిన ఒక అవును, భావనను లోపల నేను ఖండించినప్పుడు అది కాదు నేను ఇది అని పెట్టుకున్నారనుకోండి ఇమేజ్, అప్పుడు మీకు కఠినంగా ఉంటుంది. ఆ ఇమేజ్ ఆహా, లేకపోతే అప్పుడు ఏం ఓకే ఓకే అనిపించదు, నిజమే కదా ఉన్నదే చెప్తున్నారు అనుకుంటారు. కరెక్ట్ మేడం, అది కరెక్ట్. అంటే అందుకనే నేను కృష్ణమూర్తి గారు నేను ఏమన్నారు? ఎనీ హర్ట్, కారణం ఏమిటి అంటే హర్ట్ కి కారణం గర్వం. ఆ, గర్వం లేని దగ్గర హర్ట్ లేదు. ఆ, అంటే నేను అది కాదు అనే అనే ఒక భావన ఎక్కడుందో అక్కడంతా హట్ట హట్ట అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అంటే లోపల ఇది చాలా ఏంటి ఉమ్, కఠినత్వం ఉంటుంది, లోపల గర్వం ఉంటుంది, పైకేమో లేనట్టు మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలకి మనం లొంగట్లేదని వాళ్ళకి ఉక్రోషం కూడా వస్తుంది. అవును మేడం. ఎన్ని చెప్పినా వినట్లేదు, ఇంకా నమ్మటం లేదు. అందరినీ నమ్మించగలిగాను, ఇక్కడికి వచ్చేసరికి నమ్మట్లేదని కోపం. కానీ ఒక విషయం అయితే తెలుస్తుంది కదా మేడం, ఎవరు ఎదుటివాడు ఏం చేసినా మన అంతరాత్మకు అతని స్థితి అనేది మనకు వస్తుంది, మనకు తెలుస్తుంది కదా మేడం. అంటే వాస్తవంగా అంటున్నాడా అలా అంటే అని కరుణ కాదండి, కానీ ఏదైనా. అది 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 కూడా నేను చెప్పాను కదండి, మనలో అహం ఉన్నంతసేపు అది వేరే రకంగా అర్థమవుతూ ఉంటుంది మనకి. ఉమ్, ఉమ్, ఇమేజ్ మేకింగ్ లో ఉండిపోయాం అనుకోండి, నా ఇమేజే రైట్ అని, అప్పుడు ఆ ఇమేజ్ ని బద్దలు కొట్టే మాటలు నచ్చవు. ఇంకా ఇట్లా చూస్తే ఇప్పుడు ఈ రోజు చెప్పిన ఈ సత్యం చూస్తే ప్రపంచం అంతా అదే పోకడలోనే ఉందనేది అంతే నాకు కదండి. మొత్తం. ఇప్పుడు వాళ్ళు గట్టిగా నాకే అహంకారం లేదనుకుంటారు, ఉన్నదే అహంకారం. నాకే గర్వం లేదనుకుంటారు, అక్కడ ఉన్నదే గర్వం. వాళ్ళ ఊహలో అలా ఉంటారు గనక అక్కడ గర్వం ఉందన్న మాట నచ్చదు. ఆ గర్వం ఉన్నప్పుడు అక్కడ నాకు ప్రేమ ఉండదు, దయ ఉండదు, ఉమ్, పాషండత్వమే ఉంటుంది. మాటల్లో దయ ఉంటుంది, మాటల్లో ప్రేమ ఉంటుంది, హృదయంలో లేదు. అమ్మా నేను కాసేపు వస్తాను. అంటే ఆ, హలో. చెప్పండి చెప్పండి. అమ్మా నేను అక్కడికి వచ్చి గ్రహించిన కొన్ని మాటలు రాసుకున్నాను. అది ఒకసారి చెప్పొచ్చా? చెప్పండి, మీరు ప్రత్యక్షానుభవంతో రాసుకున్నారు కదా. అంటే ఎలా అంటే అమ్మా, మీతో మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహించుకున్న జ్ఞానం అనే కొన్ని మాటలు రాసుకున్నాను నేను. చెప్పండి. ఆ ఈ అంటే ఎన్ని తెలుసుకున్నా ఏమీ తెలియలేనట్టుండే ఆమె అమాయకత్వం అనే ఒక పాయింట్ ఒకటి. అంటే పాయింట్లు రాసుకున్నానమ్మా. అమాయకత్వం కాదు, అంటే అవి నాకు స్ఫురించినాయి ఒక. అది అమాయకత్వం కాదు, అజ్ఞానం. అమాయకత్వానికి అజ్ఞానానికి చాలా తేడా ఉంది. అంటే అమ్మా నేను ఎన్ని మరి ఆ తెలుసున్నా పాయింట్ కరెక్టా నాకేమీ కాదా నాకు. తెలియదు అనేది అమాయకత్వం కాదండి, అమాయకత్వంలో ప్యూరిటీ ఉంది. ఉమ్, ఉమ్. ఆ పదం ఎందుకు నేను వాడొద్దంటున్నానంటే, అర్థమైందా?
ఓకే ఎన్నో అమ్మా, ఓకే అమ్మా, తెలుసుకున్నాను నాకు అనుకున్నాను అర్థమైంది. కానీ నాకేమీ తెలియదన్న ఎరుక వచ్చింది. అంతేనా? ఓకే అమ్మా, ఓకే. ఉమ్. అవునమ్మా. ఆ, అది అంటే నేను ఇవి ఒకసారమ్మా నేను చదివాక మీకు అర్థమవుతుంది. ఆ, ఎంతో మంది ఆ, అంటే దేనికోసం రాశానంటే అమ్మా, మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఉండే స్థితిని నేను అంతలా గ్రహించలేకపోయాను, కానీ నా అనుభవపూర్వకంలో మీ దగ్గర నుంచి నాకు అర్థమైన కొన్ని పాయింట్లు రాసుకున్నాను అనమాట. అది అంటే మీరు అమాయకులు అన్న పాయింట్ నేను ఖండించాను అంతే. ఓకే అమ్మా. అని నేను కాదమ్మా, అంటే అది మీ నేనని యొక్క కాదు, అది దానికోసం ఆ పదము ఆ నేను అనే అంటే మీరని కాదు అక్కడ. ఆ వ్యక్తిలో అజ్ఞానం ఉంది అర్థమైందమ్మా. కానీ అజ్ఞానం తొలగింది, అమాయకత్వంలో ప్యూరిటీ ఉంది. అవునమ్మా, అవును. అది అది ఓకే, అది నాకు అర్థమైందమ్మా. అది నాకు అర్థమైంది. అంటే ఆ పదాన్ని నేను కరెక్ట్ గా రాయలేకపోయాను, కానీ అదే నా భావం అదే. ఆ, ఆ, ఎంతో మంది మన్ననలు ఆ అను ఆ మన్ననలు మహానుభావుల అవధూతలు పీఠాధిపతులు మన్ననలు పొందిన ఏమీ పట్టనట్టుండే ఆ తల్లి గౌరవాన్ని సైతం గడ్డిపూచలా తీసివేసే ఆమె తత్వము ఎప్పుడూ దైవం తప్ప ఏమీ ఎరుగని మహాత్మురాలు ఎప్పుడు అందరినీ ఆత్మరాయులు అని మంచి పెట్టక్కర్లే. దారిలో ఆ, ఓకే. అమ్మ, నాకు అనిపించిందమ్మా, నేను రాసుకున్నది కావడం. ఆ ఎప్పుడు అందరినీ మంచి దారిలో నడిపించాలనే ఆమె తపన, కరెక్ట్. మంచి తత్వం వైపు, మంచి దారి ఏదైతే ఉందో దాని వైపు. అది ఇన్బోర్న్ గా ఉంది. ఆ, కరెక్ట్. అమ్మా. మాకు జ్ఞానము పంచేటప్పుడు సరస్వతిలా, మాలో పాతుకుపోయిన మూర్ఖత్వాన్ని తొలగించేటప్పుడు దుర్గాదేవిలా కనిపించే ఆమె కరుణ. కరెక్టే. ఒక శత్రువులు అబ్బాయి మీరు సైతం సూర్యుడు అన్నాడు. ఆ, శత్రువులు సైతం ప్రేమతో ప్రేమించే తత్వం ఆమె తత్వం. ఓకే. అవగాహన చేసుకుంటే శత్రువు కూడా అజ్ఞానే. అంతే అమ్మా. ఇక్కడ పనికిరా ఇక్కడ పని ఏంటో ఇంకా ఉన్నాయా మాట్లాడతారు. రమణ గారు? ఇంకా ఉన్నాయా అండి చెప్పేటివి మీరు? ఒక్క 4-5 పాయింట్లు ఉన్నాయి. చెప్పండి. పనికిరాని వాటిని పనికొచ్చేలా చేయడం ఆ తల్లి నైజం. చిన్న చిన్నవారినైనా పెద్దవారినైనా సమానంగా చూసే ఆమె తత్వం. తప్పు చేసి తప్పించుకోవడం తగని పని ఆమె దగ్గర. అలుపెరగని ఆమె ప్రయాణం. ఆడుతూ పాడుతూ చేసే ఆడుతూ పాడుతూ ఆటలా చేస్తుంది ఆ తల్లి పనులు. ఆ అమ్మ దేనికి బందీ కాదు గాని భగవంతునికి తప్ప. ఏ సభలోనైనా సత్యాన్ని ధైర్యంగా చెప్పగలిగే ఆమె. అంతే అమ్మా, అవే రాసుకున్నాను, అవి చెప్పాను. ఓకే, బాగానే చెప్పారు. రాంభద్ర గారు మీరు ఏంటి మాట్లాడతారా? మేడం, ఇందులో ఇందులో అంటే ఒక అక్షరం తీసేసిన ఆ పరిపూర్ణత లోపిస్తుంది అనేది నా అభిప్రాయం మేడం. అంటే ఒక్క అక్షరం ఇట్లా పక్కకు అంటే తీసినా రమణ కూడా. రాసిన వాటిలోనా? అవును మేడం. ఒక్క అంటే అక్షరం తను ఇట్లా తీసినా కూడా. నిరంతరం, అంటే మీకు ఒక విషయం తెలుసా, సండే అంటే నేను ఉమ్, దివ్యజ్ఞాన సమాజంలో ఉంటానని చెప్పేసాడు. ఇంకా ఏమి ఉద్యోగం కూడా నాకు సండే సెలవిస్తేనే నేను జాయిన్ అవుతానని చెప్తాడు. అందువల్ల ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తులేదు కానీ అప్పటి నుంచి చాలా keen గా చూస్తున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు 1000 కళ్ళతో నన్ను చూస్తారు. అంతేనా కదా? నేను ఒక అవును చేత్తో అవును చూపిస్తే అవును మేడం. 1000 కళ్ళతో నా తప్పులు వెతుకుతారు. న్యాచురల్ అది. అవును మేడం. వాడికి ఏం లేవా, అది మాకే ఉన్నాయా అని అని ఒక ప్రతీకార భావంతో వెతుకుతారు. ఇప్పుడు ఈ రమణ గారు రాసిన భావాలన్నీ నేను అంటే నా అంతర్గతంగా ఉన్నాయి. నేను అందుకే ఏంటంటే ఈ- ఎక్కడ ఆధ్యాత్మిక ప్రసక్తి వచ్చినా కూడా మీ పేరు తీయకుండా నేను ఈ కాలం అంటే మీతో పరిచయం అయినప్పటి నుంచి మీ పేరు తీయకుండా నేను ముగించింది ఎక్కడ లేదనిపిస్తుంది. అంటే అందుకే చెప్ అంటే సత్యాన్ని
అంటే సత్యాన్ని అంటే ఇప్పుడు బాబా వారు చెప్పారు, సత్యం అంటే అది కత్తి మొన మీద నడిచేంత ఆ, స్థితి అది. ఆ స్థితి అది అంత సులభం కాదు. కానీ దాన్ని ప్రయత్నం చేయకోకుండా వదలకండి, ప్రయత్నం చేయండి. ఆ ఆ కత్తి మొన మీద నడిచే దగ్గర ఉంటే అంత అది చాలా ఆధ్యాత్మిక. సులభం అని చేసేస్తున్నాను అందరికీ కదా రమణ. అంత కఠినమైనది కూడా చాలా సులువే అని చూపిస్తూ వాళ్ళ అది జీవితాల్లోకి సులువు, తీసుకొస్తాను. సులువు ఒక్కటి. అంటే నిజతత్వము. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు మనం చర్చించుకున్న విషయమే ఉంది. కరుణ గురించి ఉంది మేడం. ఇప్పుడు కరుణ అనేది 3 అక్షరాలు, కానీ దాని లోతు ఎంత ఉందనేది చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు ఆత్మపరంగా తీసుకుండే స్థితి అనేది, అంటే అది ఏ, కరుణ పరాకాష్ఠ ఏందంటే జ్ఞానం. అంటే అంటే ఇప్పుడు మీరు సంపాదించింది ఏదైతే స్థితి ఉందో ఆ స్థితే కరుణ. దాన్ని ఇంకా అంటారు, అది అంటే అదే సంపాదించలేదు, అంటారు. సహజంగా ఉంది. అదే అంటే కరుణ అంటే నిలువెత్తు. ఇంకా ఇంకా మహాత్ముడు అంటారు కదా, ఆ స్థితి. కాదండి, ఇప్పుడు ఇక్కడ అంటే పాయింట్ ఎందుకు కరెక్ట్ చేస్తున్నానంటే ఇవన్నీ మన సహజ తత్వాలండి, సంపాదించినవి కాదు. ఉమ్, సంపాదించింది అజ్ఞానం, ఇమేజ్, గర్వం, అవును అవును అవును. అవి సంపాదించినవి. ఇవి మన సహజ తత్వాలు. ఉమ్. మరి ఈ సహజ తత్వాలు మరుగున పడిపోయి ఆ అన్ని మరుగున పడిపోయి మెరుగులతోటి కాదు, నడుస్తా ఉంది. మనం ఏం చేస్తున్నాం, సమాధి చేసేస్తున్నాం. మంచి ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్న మాటలు, కారుణ్యం లేకపోయినా కారుణ్యమైన డైలాగులు, ఉదారత్వం లేకపోయినా ఉదారత్వంగా చేసే పనులతో మనము మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఉంటాం. 100% కరెక్ట్ మేడం. అది అది 100% కరెక్ట్. అవునమ్మా, అది అన్ని అంటే మోసం ఇప్పుడు చేసుకుంటాం. అబ్బా నాకెంత కారుణ్యం ఉందో, నాకెంత ఉదారత్వం ఉందో అనుకుని మనం మోసం చేసుకుని ఎదుటి వాళ్ళని మోసం చేస్తాం. హాయిగా మోసం అవును. చేసుకుంటాం మళ్ళా, బాధ లేకుండా మరి. ఆ, నేను నా దగ్గరికి వస్తే కల్లా ఎన్నో మంచి లక్షణాలు అని అనుకున్నవన్నిటిలో ఉన్నటువంటి ఆ చెడు చూపిస్తూ ఉంటే మండిపోతూ ఉంటుంది అందరికి. నిన్న ఒక చిన్న ఇప్పుడు విషయం, మా క్లాస్మేట్ గిట నేను కడుపులో ఆ పొడుస్తున్నట్టు కల వచ్చిందిట. అంటే నీకు కోపం రాలేదా అన్నాను. రాలేదని. అంటే నేను చేసేవి అలాంటివేంలే, మనస్సుతో కడుపులో పొడవకపోయినా భౌతిక శరీరాన్ని ఆ లోపల ఇంకో లింగ శరీరం దాన్ని పొడుస్తున్నాను కదా అన్నాను. అర్థమైందా? అవును మేడం. ఎప్పుడు చెప్పే అంటే మాటలే అదే మీ మాట గుర్తొస్తుంది. ఉమ్. ఆ, అదే పాతుకుపోయిన మాల మూర్ఖత్వాన్ని శూలంతో అమ్మ, అది నీకు కరెక్ట్గా అంటే చెప్పలేకపోతున్నానమ్మా, మా అత్త అనేది, మర్చిపోయాను మాలో నేను. నీ శూలాలు లాంటి మాటలు పాతుకుపోయిన మాలో మూర్ఖత్వాన్ని తొలగించడానికి అవసరమే అని మా నాన్నగారు సిస్టర్ అనేవారు. అదే అమ్మా, అదే అదే అది కరెక్ట్ అయిన ఆవిడికి అదే అవుతుంది. ఆవిడ అంటే నాకంటే ఎంతో ఇప్పుడు పెద్దదైనా చిన్నపిల్లల్లా కూర్చుని వినేది నేనేం చెప్పినా. ఉమ్, అంటే నాకు తెలిసిన ఇప్పుడు ప్రతి మనకు మహాత్ముడిని ఆవిడ దగ్గరికి తీసుకెళ్లేదాన్ని. ఉమ్, రామస్వామి స్వామీజీ అయితే అటువంటి మహాత్మురాల్ని నేను చూడాలని వచ్చారు. వా, వచ్చి ఎక్కడా తినరు, ఆయనకి నిష్ట ఎక్కువ. ఆవిడ ఇచ్చిన అట్లు తిన్నారు. ఉమ్, నేనేమన్నాను, అత్త స్వామీజీ చెప్పింది విను, నువ్వు చెప్పడం కాదు అంటే, లేదమ్మా ఆమె చెప్పింది వినడానికే నేను వచ్చాను అన్నారు స్వామీజీ. చూడండి. ఒకసారి అంటే ఉమ్, ఆమెకి ఆ జ్ఞానం అలా ఉండేదండి. ఆ చాలా చిన్నప్పటి నుంచి ఉమ్, నాలో జ్ఞానాన్ని గ్రహించింది ఆవిడ ఒక్కరే మా కుటుంబంలో. ఉమ్, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, రమణ చెప్పినట్టుగా అవి అంటే గట్టిగానే ఆ, మాట్లాడేటప్పుడు చాలా బాధ కలుగుతుంది. మనుషులకి ఏంటంటే మాకేదో గర్వం పోగొట్టేసుకున్నాం అనుకుంటారు. ఏమీ పోదు, అది అక్కడే రిజర్వేషన్లో చక్కగా కూర్చుంటుంది. ఆ విషయం అందరికీ తెలియదు. ఆ క్షణానికి ఏదో ఒక రివిలేషన్ వస్తుంది తప్ప ఆ గర్వం అక్కడే ఉంది.
అది ఏ క్షణానికి ఆ క్షణం పోవాలి కానీ శాశ్వతంగా పోయేది కాదండి. అవునమ్మా అవును. ఇది ఎంత కఠినమైన నిజం సత్యవాడు. చెప్పండి మేడం. అదే అంటే ఏ క్షణానికి ఆ క్షణం పోవాల్సిందే. అది అది మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. అది నాకు 5 గంటల 100%. క్లాసులో ఒక ఆయన ఏం చెప్పారంటే, నేను పిరమిడ్ ధ్యానం చేసి కోపాన్ని అధిగమించానన్నారు. అంటే ఇదంతా ఉట్టి కుట్టి మాటలండి, ఇప్పటికిప్పుడే మీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ధ్యానంలో ఆ క్షణానికి మీకు ఏదో అనిపించింది కానీ అది శాశ్వతంగా పోయేది కాదు. ఏ క్షణంకి ఆ క్షణమే చేయాలన్నారు. అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ప్రతి క్షణము ఎరుక అప్రమత్తత, ఉండాలి. ప్రతి క్షణము ఎరుక. కొండ అంతకు మించి ఎక్కిపోయాననే ఇంకో పరిస్థితి మార్గం లేదు. లేదండి. కొండ ఎక్కిపోయి అక్కడ నిశ్చలంగా నిలబడ్డాననేది ఉండదు ఇక్కడ. ఏ క్షణంకి ఆ క్షణం కింద పడుతూ ఉంటాం, పైకి వెళ్తూనే ఉండాలి. ఎంత అద్భుతమైన విషయం అది అది అలాగా. ఆయన అందుకే అలాగ అనేసరికి ఏంటంటే కొంచెం బాధ కలిగింది ఆయనకి. అర్థమైందా? తాను అవును మనస్సులో ఒక మేడం. ఇమేజ్ ఉంది. తాను కోపాన్ని జయించేసినప్పుడే ఆయన మాటల్లో కోపం వచ్చేసింది. అది సహజం అండి. అంతే ఈ- వాళ్ళ ఇమేజ్‌లో అలా ఉంటారు. ఏదో ఒక క్షణంలో కోపాన్ని జయిస్తే శాశ్వతంగా జయించాం అనుకుంటారు. ఇప్పుడు ఒకతను ఒక క్షణం ఆ అహంకారాన్ని జయించాడు. మళ్ళీ అహంకారం అక్కడ కాపురం ఉంది ఆ హృదయంలో. అంటే ఇప్పుడు మనం నీటిలో రాయి వేసినట్టు ఆ రాయి ఈ మునిగిపోతానే మళ్ళీ మళ్ళీ అది కప్పేస్తుంది అంతే. ఇంకా అంతే, అంతకంటే ఏం లేదు అక్కడ జరిగేది. అలాగా అంటే ప్రతి ఒక్కటి మళ్ళీ కమ్ముకుంటాయి. మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అది అలా అంటే ప్రతి క్షణం. అవునండి. ఇప్పుడు చూడండి, ఈ రోజు సబ్జెక్టే కరుణ అన్న విషయం చూడండి. కరుణ అనేది అది మ్, మాట కరుణ అనేది మాట ఓకే. దాన్ని సాధించాలంటే అసలు ఇంకా అది సాధిస్తే ఇంకా వేరేది ఏమీ అవసరం లేదనేంత సాధించడం స్థితి అన్నది ఈ రోజు. లేదండి. ఏ క్షణం కా ఆ, క్షణమే. అవును. మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అంటారు కదా! అవును మేడం. అవును మేడం. కొన్ని కాన్సెప్ట్స్ అవును. మనం అలా జ్ఞాపకం చేసుకోవాలి. ఉమ్. అది స్థిరమైన స్థితి కాదు అనేది అర్థం కాదు. చేసుకోవాలి అంతే. తర్వాత పొగడ్తలు గడ్డిపోచల్లాగా చూడకపోతే మనమే కూరుకుపోతాం. అంతే కదా! అవును మేడం. నిజంగా అవును. నిజమైన ఆ క్షణానికి అది నిజం. ఎప్పుడు నేను అలా ఉంటానని లేదుగా. అందుకని ఆ క్షణానికి ఆ క్షణం నుంచి తీసి పారేయాలన్నీ. అసలు అసలు ఈ నిజం అంటే ఈ నిజాన్ని అంటే ఇంత నిక్కచ్చిగా అంటే సత్యం అంటే ఇదే కదా మేడం. సత్యం అంటే ఇదే కదా. అంటే అమ్మ నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి. అంటే మేము ఇది బాగా ఎప్పుడంటే అమ్మగారి దగ్గర ఒక ఆయన వచ్చి ముక్తి కావాలి అన్నారు ఆయన. ముక్తి కావాలంటే ముక్తి అనేది ఎలా చూపించగలము అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన కొద్దిగా సీరియస్ అయినప్పుడు అమ్మగారు హాయిగా ఉన్నారు అన్నమాట. ఏ హావభావాలు అంటే ఫేస్ ని చూస్తున్నప్పుడు కూడా ముందు చెప్పేటప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉన్నారు. అసలు అప్పుడు అన్నారన్నమాట. అంటే పరువు అనేది ఉందా అది 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 అసలు ఆ మాటకి అర్థమే లేదు అన్నట్టుగా ఏదో సింపుల్ గా తీసి పడేశారు. పరువు ఆ నాకు రోజు నాకు లేనే చాలా లేదన్నారు. పరువు ఉంటే కదా పోవడానికి ఆ అన్నాను. పరువు ఆ ఒక్కని తప్పటికి మాకెవరికి ఏమి అర్థం అవ్వలేదు. అదేంటి ఎంత సింపుల్ గా చెప్తారు. నాకు మేము పరువు ఈ ఉంటే కదా ఇమేజ్ల పోవడానికి. కోసం అదే అదే ఇప్పుడు మరి ఇప్పుడు ఏంటంటే నిజ గురువు దగ్గర ప్రతి క్షణము నేర్చుకోవడమే ఉంటుంది. ఇంకా అక్కడ అంటే నేర్చుకోవడం అంటే అది అంటే మనకు ఆ ప్రతి ప్రతి ఘటన వెనుక ఏం కనిపిస్తుంటుందంటే మన వెనుక ఎంత అజ్ఞానం ఉంది. ఇంకా ఇంకా తరగని అజ్ఞానం ఎలా, ఈ అజ్ఞానాన్ని ఎలా జయించాలి అలా అది అది కనిపిస్తూ ఉంటుంది. అంటే అంటే మనం ఈ అనుకుంటాం మాటలోని ఏంటంటే ఉమ్, చెప్పండి ఆ- చెప్పండి. ఆ- అక్కడ చెప్పే ప్రతి మాటలోని మనం సరిగ్గా కానీ చూడగలిగితే అది ప్రతి ఒక్క మాట కూడా అవసరమైన మాటగానే ఉంటదండి. 100% అది అంటే మనం అప్పటి వరకు
మన భావన ఏంటి, ఆ పదం ఇప్పుడు ఆ అమ్మగారి దగ్గర నుంచి ఒక వివరణ వచ్చిన తర్వాత అప్పటి వరకు మన దగ్గర ఉన్న భావన ఏంటి, ఆ పదం వచ్చిన తర్వాత మన భావన ఎలా మార్చుకోవాలనో అప్పుడే తేలిపోతుంది. కానీ అది 100% మనం మార్చుకుంటామో మార్చుకోలేమో మనకు తెలియదు. అది మనకు శక్త్యా ఆసక్త్యా ఇవన్నీ మనకు మన చేతిలో అవి అంటే అది అలా ఉంది. ఇంకా అంతే, ఇంకా దాన్ని కాకుండా మనం అసలు గీత పెద్ద గీసే. ఆటంకం ఏంటంటే ఒక అకేషన్ లో అహంకారం జయించాం అనుకోండి, నేను అహంకారాన్ని జయించేననే ఒక ఇమేజ్ లో బతుకుతాం. ఆ ఇమేజ్ వల్ల మళ్ళీ నీకు అహం అవును. ఉన్నదంటే వాళ్ళ కోపం వస్తుంది. ఆ క్షణానికి జయిస్తాం, ఆ తర్వాత అది అవును మేడం. అక్కడే ఉంది. ఆ క్షణానికి జయించిన విజయాన్ని దాన్ని మనం ఇంకా అట్లాగే ధరించి అది ఉమ్. నాకు నేను నేను అట్లా కంటిన్యూ చేస్తున్నాను అనే భ్రమలో ఉంటాం. అది అంటే ఇప్పుడు ఏంటంటేనండి, ఎందుకనంటే నేను పొగడ్తలు నేను తీసి ఓ, పారేస్తాను. ఆ క్షణం ఉన్నది శాశ్వతం కాదుగా. అంతే. అ- అంటే అది అది ఎంత వినమ్రతతోటి చెప్పాలి మేడం. అది అది అంటే ఆ, అది అది అందరు గురువులు చేయలేరు కదా మేడం. అది ఏమంటే చూడండి, అది నేను 10వ క్లాసు వచ్చాను. మా ఇంట్లో అద్దెకున్నాక ఆయన, మీ అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ డే వస్తుంది అన్నారు. గతంలో నేను చేసిన హార్డ్ వర్క్కి నాకు మార్కులు వచ్చాయి. ఇప్పుడున్న ఈ హార్డ్ వర్క్కి ఏం వస్తాయో మీకు ఎలా తెలుసు అని అడిగాను. బా 100% కరెక్ట్ కదా మేడం. అది ఇప్పుడు ఇప్పుడు ఆ, అంటే ఇప్పుడు ఆ ప్రయత్నం తగ్గిందంటే మార్కులు తగ్గిపోతాయి. ఇంకా అది మామూలే అంటే కదా గతం మేడం అది అనుభూతితో జరిగేది. చెప్పడం కాదు కదా, ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా చెప్పగలం అన్నాను. అవును అవును మేడం. ఒక అబ్బాయిని ఇలాగనే ₹1,00,00,000 కొన్నారంట మేడం. ఒక ఒక స్కూల్ వాళ్ళు. ఆ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్ అని చెప్పేసి 10th క్లాస్లో మార్కులు దాన్ని బట్టి ఇంటర్కి వచ్చే వరకు మొత్తం పతనం అయిపోయాడంట. అదేనండి, ఏ అలాగే. క్షణంకి ఆ క్షణమే. పెద్ద అబ్బాయిలే కాదు, పెద్దవాళ్ళు, గురువులందరూ ఎంతో మంది తర్వాత చెడ్డ మార్గాలకు వెళ్ళడానికి కారణం వాళ్ళు ఆ క్షణానికి వచ్చారు. ఆ తర్వాత అవేర్నెస్ పోతే మళ్ళీ పతనం అయిపోతాం. ఎంత మందిని చూస్తున్నాం మేడం, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎక్కినారనుకున్న వాళ్ళు కూడా అలాగా పడిపోయిన ఎవరు వాళ్ళని ఎక్కరండి, ఆ మన మాటే కల్లారా. తప్పు. ఆ ఎక్కారు అనుకోవడం తప్పు. టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో పరమ గురువు ప్రయస్కెళ్ళి వెంట్రుక వాసి ఎంత అహం ఉన్నా కింద పడిపోతామని రాస్తారు. అంటే అంత నిజాన్ని అలాగా అంత నిక్కచ్చిగా చెప్పగలిగేదే కదా మేడం సత్యం అంటే. ఇప్పుడు మనం భ్రమల నుంచి భ్రమల్లోకి వెళ్ళిపోతున్నాం అనేది చెప్పగలగడం కాదండి, అర్థమవుతుంది. మీకు అది అంత గట్టిగా తెలిస్తే మీరు ఎదురుగుండా తేలుంది సత్యం చెప్పేశారు అంటానేంటి. మీకు కనబడింది చెప్పారు అంతే. తేలుంది అని చెప్పారు, అది ఉమ్. సత్యం చెప్పేశారని మిమ్మల్ని అభినందించడానికి ఏముందండి. ఉమ్. ఉన్నదాన్ని స్ట్రెస్ చేసాం అంతే. నాకు కనిపిస్తున్నది చూపిస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు అవునమ్మా. ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన అంటే కృష్ణమూర్తి గారు చెప్పినది మనం పదాల్లో వెతుకుతున్నాం అంతే. ఇంకా ఏదైనా పదాల్లో వెతుకుతున్నాం, అక్షరాల్లో చూస్తున్నాం అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు. పదాలు అక్షరాలే. అంతే, ఇంకా అంతకంటే దాటి అవతలికి వెళ్ళడం లేదు ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా సరే. అది మనం గ్రహిస్తేనండి ముందుకు వెళ్తామండి. రియల్ అండర్స్టాండింగ్ వస్తే ఆటోమేటిక్గా ఆ సత్యంలో జీవిస్తాం. ఓకే అండి, నేను ఇవాళకి ఉంటాను. ఒక చిన్న యోగా క్లాస్లో జాయిన్ అయ్యాను. అదేదో మా మేడం పెట్టారు, ప్రిన్సిపల్ మేడం, అసిస్టెంట్ కమిషనర్. అందుకని నేను కూడా కొంచెంగా చేస్తున్నాను. నమస్తే అమ్మా. ఏం యోగా మేడం, మేము హాబీ తెలుసుకోవచ్చా మీరు మేడం? ఒక చేస్తారా? మాట. అతను చాలా ఉత్సాహంగా చెప్తున్నాడు. ఎంత ఉత్సాహంగా చెప్తాడంటే చిన్నవాడే ఎంత చేయగలిగితే మీరు అంతే ఓకే అంటే మేము జాయిన్ అవుతామమ్మా.
మీ అందరికీ పెట్టేస్తాను. మీకు ఎవరు చేస్తారు? నాగరాణి గారు చేస్తారు. చాలా బాగుందండి. అది ఎంతో హ్యాపీగా అమ్మా చెప్తున్నారు ఆయన. పెద్దవాళ్ళకి ఏం చెప్తాడంటే యాక్చువల్ గా అవన్నీ ఇక చేయకూడదంటే ఇక నేను కూడా అన్ని వదిలేసినమ్మా. కాదు కాదు. మీరు అది ఒకవేళ యోగా అంటేనండి చేయమంటే కొన్ని చేస్తాను. కొన్ని ఎక్సర్సైజులు చెప్తాడు. ఆయనకి క్రోర్స్ ఆఫ్ అంటే కోటి మంది వరకు ఉన్నారేమో మొత్తం దేశ విదేశాల్లో. కానీ ఆయన చెప్పే దాంట్లో మీరు ఎంత చెయ్యగలిగితే అంతే చెయ్యండి. అంతకంటే చెయ్యకండి. 10 సార్లు అంటే మీరు ఒకసారి చేసినా చాలు. అలా మాట్లాడతారు. అంటే అందుకే టైమింగ్స్ అమ్మా పెద్దవాళ్ళ మరి? కోసం ఆయన చూపిస్తాడు కుర్చీ మీద కూర్చుని, చిన్నవాళ్ళ కోసం వెనకాల ఉన్నవాడు చెప్తాడు. ఇద్దరు ఉంటారు అక్కడ. మీకు పెట్టనా? అమ్మాయి టైమింగ్స్ అది మీకు టైమింగ్స్ 6:30 నుంచి 7:30, పొద్దున్న 7:30 నుంచి 8:30, 8:30 నుంచి 9:30, సాయంత్రం 6, 7, 8, 5, 6, 7. నేను ఇస్తాను, మీకు నచ్చితే అచ్చా 8:30 నుంచి 9:30 సరిపోతుందమ్మా. సరే ఎక్కడో షేర్ పెట్టండి, మీకు చేయండి. సరిపోతుంది. నాకు ఇప్పుడు 8:30దే, ఆ, అందుకే నేను. సరే సరే రామలక్ష్మి సరే గారు అమ్మా. మీకు పెట్టమంటారా? మేడం అష్టావక్రంలో పెట్టండి మేడం. ఆ, అలా కాదు, ఇది వ్యక్తిగా పెట్టాలి. వ్యక్తికే ఆహా. పంపించాలట, అలా రాదు. పెట్టండి మేడం. అందుకని రామలక్ష్మి గారు పెట్టమంటారా? మీరు చేస్తారా? చిన్నగా ఉంటాయి, పెద్ద కష్టం కాదు. కష్టమైంది వదిలేస్తాం అంతే. ఉన్నారా రామలక్ష్మి గారు మైక్ దగ్గర? హలో, ఆల్రెడీ ఉన్నానండి గ్రూప్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. కాదు, మీకు అందులో Thank you. ఉన్నదా హాబిల్డ్ యోగా, దాని పేరు. అవునండి, ఉన్నది. ఇంగ్లీష్ లో చెప్తాడు. ఉదయం 6:30 to 7:30 పెట్టుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అయితే మీ రామభద్రు గారికి నాగమణి గారికి పంపిస్తాను. ఆయన చాలా ఓకే ఉత్సాహంగా మేడం. చెప్తాడండి, మనకే ఒక ఉత్సాహం వస్తుంది. సరే మేడం. ఓకే మేడం. ఓకే, ఉంటాను. ఓకే మేడం. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా.